మిట్టి ల్యాబ్స్ భారతదేశం వ్యాప్తంగా ఉన్న వరి రైతులతో కలిసి పనిచేస్తుంది. మా కార్యక్రమాలు వరి సాగు చేసే చిన్నకారు రైతులకు నీటిని ఆదా చేయడంలో మరియు పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడతాయి. మాతో కలిసి పనిచేసినందుకు చిన్నకారు రైతులు బహుమతులు పొందుతారు మరియు భవిష్యత్తు తరాలకు వరి వ్యవసాయాన్ని రక్షించడంలో సహాయపడతారు. భారతదేశంలో వరి అతిపెద్ద పంటగా ఉంటుంది. 40 మిలియన్ హెక్టార్లలో వరి పండిస్తున్నారు. మన వ్యవసాయ భూమిలోని 25% వరి పండిస్తున్నారు. గతకాలపు వరి సాగు విధానం మారాలి, ఎందుకంటే వరి పంట పెద్ద మొత్తంలో నీటిని తీసుకుంటుంది. ప్రతి కిలో వరి కోసం 3000 లీటర్లు లేదా ప్రతి హెక్టారుకు 10 మిలియన్ లీటర్లు అవసరమవుతుంది. అందుకే మారుతున్న వాతావరణం నేపథ్యంలో భవిష్యత్తు కోసం నీటిని ఆదా చేయడంలో మనం దృష్టి పెట్టాలి. భారతదేశంలోని మంచినీటిలో 1/3 వరి సాగు కోసం వినియోగిస్తున్నారు. నీటిని ఆదా చేయడానికి, వ్యవసాయం ద్వారా రైతులు ఎక్కువ సంపాదించడానికి మరియు పర్యావరణాన్ని కాపాడటానికి వరి సాగు విధానాన్ని మనం మార్చాలి. మిట్టి ల్యాబ్స్ ఇదే చేస్తోంది. భారతదేశం వ్యాప్తంగా ఉన్న రైతులతో మేము భాగస్వామ్యం చేసుకుంటాము. వారి కుటుంబాలకు మరియు వారి సమాజాలకు ఈ ప్రయోజనకర మార్పులు చేయడంలో మద్దతు ఇవ్వడానికి మరియు శిక్షణ ఇవ్వడానికి సహాయపడతాము. మేము ఇప్పుడు వరంగల్లో ఉన్నాము. ఇది తెలంగాణలోని ఒక గ్రామీణ జిల్లా. ఇక్కడ చాలా మంది చిన్నకారు వరి రైతులు ఉన్నారు. మేము ప్రస్తుతం భారతదేశం వ్యాప్తంగా స్థిరమైన వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాము. మేము ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో 60,000 మంది రైతులతో కలిసి పనిచేస్తున్నాము. మేము ఒడిశా మరియు తమిళనాడులలో కూడా పనిచేయడం ప్రారంభిస్తున్నాము. ఒక రోజు వ్యవధిలో నీరు పెట్టడం మరియు ఎండబెట్టడం అనేది నీళ్లు పారించే వరి పొలాల్లో ఉపయోగించే ఒక నీటి నిర్వహణ సాంకేతికత. ఈ పద్ధతిలో ప్రతి పంట చక్రంలో పొలాలని కొన్నిసార్లు తేమ పూర్తిగా కోల్పోయేలా చేస్తారు. నిరంతరం నీళ్లు నిల్వ లేకుండా చూస్తారు. AWD అనేది దిగుబడి మీద ప్రభావం చూపకుండానే నీటి వినియోగాన్ని 40% తగ్గించగలదు. ఇది పర్యావరణానికి మరియు నేలకు కూడా మంచిది. నాకు గత 30 సంవత్సరాల అనుభవం ద్వారా గతంలో మిట్టి ల్యాబ్స్ రాకముందు మాకు విచ్చలవిడిగా అంటే వాటరు మినిమం ఒక 3 ఇంచుల వాటరు మేనేజ్మెంట్ చేసేది. కాకపోతే మాకు మిట్టి ల్యాబ్స్ అటాచ్మెంట్ అయిన తర్వాత దానిలో అవేర్నెస్ కల్పించడం ద్వారా వాళ్ళొక ఒక ఫీటు పొడవైన పైప్ ఇచ్చారు. అందులో 1/2 రంధ్రాలు ఉండేది. దాని లోపల పెట్టి దాని ద్వారా అందులో భూమిలో ఎంత తేమ ఉండాలి, ఎంత వాటర్ స్టోరేజ్ అనేది ఉండాలి, దాని అవేర్నెస్ కల్పించడం జరిగింది. అందులో ఏంటంటే మొత్తం వాటర్ ఆ రంధ్రాల్లో ఇంకిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ వాటర్ పెట్టేది. దాని ద్వారా వాటర్ సేవింగ్ అనేది జరిగేది. ఆ వాటర్ కూడా 4 నుంచి 5 తడులు మనకు సేవ్ అయ్యేది. ఆ వాటర్ మినిమం ఒక కేజీ పండియాలంటే 3,000 నుంచి 5,000 లీటర్ల వాటర్ అయ్యేది. అంటే అంత వాటర్ ఎన్ని కేజీలు పండిస్తున్నామో అంత వాటర్ మనకి సేవ్ అయ్యేది. అది నెక్స్ట్ జనరేషన్కి అయినా అయ్యేది. మళ్ళీ అదేవిధంగా తెగుళ్ళు కూడా చాలా తక్కువ వచ్చేది. ఆరడం వల్ల పొలం ఆరడం వల్ల పెస్ట్ తక్కువ వచ్చేది, తెగుళ్ళు కెమికల్స్ చాలా తక్కువ వాడేది. ఆ విధంగా కూడా మనకు ఈక్వల్గా దానితో పాటు నార్మల్ పద్ధతిలో మనం ఇదివరకు వాడిన దాని ప్రకారం ఈల్డ్ ఎక్కువ వచ్చేది. మిట్టి ల్యాబ్స్ చాలా చిన్న ప్లాట్లలో కూడా వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల ప్రభావాన్ని ఆకాశం నుండి చూడటానికి ఒక సాంకేతికతను నిర్మించింది. ఇది చిన్నకారు రైతులు నీటిని ఆదా చేయడంలో మరియు పర్యావరణాన్ని పరిరక్షించడంలో వారి కృషికి గుర్తింపు పొందడానికి సహాయపడుతుంది. ఈ కార్యక్రమంలో చేరినందుకు రైతులకు నగదు పరిహారం లభిస్తుంది. ఇది వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి మరియు వరి వ్యవసాయ పద్ధతిని కొత్త తరాలకు అందించడానికి సహాయపడుతుంది. 100% సార్, దీనివల్ల మాకు ఇంపార్టెన్స్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ కూడా మేము చెప్పాలని అనుకుంటున్నాం. ఇప్పుడు రైతులు కూడా తక్కువ మంది, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా తక్కువ స్థాయిలో చేద్దామనే ఆలోచన ఉన్న వ్యవసాయం. కాకపోతే వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం, యూత్ను కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. వాటర్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలి,